బీసీ పాలిటిక్స్. పీసీ చీఫ్ చేశామన్న కాంగ్రెస్, సీఎం ఛాన్స్ వారికేనని బీజేపీ. ఈ అంశంతోనే గులాబీ టూర్. బీసీ ఐక్యత కోసం కృష్ణయ్య రాజీనామా. బీసీల ఓట్లు చాలానన్నా తీర్మానం మల్లన్న. ఇంకా బీసీలు మళ్ళా తెరపైకి వచ్చి మరి ఎస్సీలు ఎప్పుడు వస్తారో అర్థం కాని పరిస్థితి. బీసీలు అయితే తెరపైకి వచ్చి మరి ఎస్సీలు ఎప్పుడు వస్తారో, మరి ఎస్సీలకు బీసీలకు అనే చైతన్యం వచ్చింది, మరి ఎస్సీలో ఎప్పుడు వస్తారో చూడాలి. అన్ని పార్టీలు ఇదే రాగం. రాష్ట్రాలు అన్ని పార్టీలు బీసీ రాగానే అలపిస్తున్నాయి. కులగన్న బీసీ రిజర్వేషన్ చుట్టే యాక్టివిటీస్ మొదలుపెట్టాయి. ఇప్పటికే పీసీ చీఫ్ పోస్టు బీసీకి ఇచ్చామని కాంగ్రెస్ చెబుతుండగా, బీసీ అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే సీఎం పదవి ఇస్తామని గతంలో అమిత్ షా ప్రకటించారు. ఆ దిశగా అధిష్టానంపై నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఇక బీసీ కులగణన జరిగిన రాష్ట్రాల్లో గులాబీ నేతలు పర్యటించారు. అక్కడ ఎలాంటి మార్గదర్శకాలు అనుసరించారో ప్రభుత్వాన్ని సూచించేలా స్టడీ చేశారు. ఏపీ నుంచి రాజ్యసభ్యుడిగా ఎంపిక అయిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ ఇటీవల రాజీనామా చేశారు. బీసీల ఐక్యం చేసే బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తారు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని డిసిజన్ తీసుకున్నట్లు వివరించిన నేపథ్యం ఉంది. ఇదే తరహాలో తీర్మానం మల్లన్న కూడా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తున్నాడు. బీసీ ఉద్యమాలకు బీసీని ముఖ్యమంత్రి చేయాలి, బీసీని బలోపేతం చేయాలి. ఇవాళ ఉన్నటువంటి 78 స్వతంత్ర భారతంలో బీసీలు రాష్ట్ర ముఖ్యమంత్రి కాలేదు, బీసీలు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అనే నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందులో భాగంగానే ఇలా ఆర్ కృష్ణయ్యతో రాజీనామా చేయించిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇలా బీసీలు నిజంగా ఎంతవరకు ఉద్యమం చేస్తారు, ఎంతవరకు నిలబడతారు, నిజంగా బీసీల ఉద్యమం నిజంగా ఎంతవరకు నిలబడుతుంది, నిజంగా వాళ్ళను ఆనుకొని నిజంగా ఎస్సీ సామాజిక వర్గాలు నిజంగా వెళ్తాయా, ఎస్టీ సామాజిక వర్గాల వాళ్ళకు భాషకు నిలుస్తాయా? ఇలా బీసీలు అవసరం కోసం వాడుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అవసరం కోసం వాడుకొని మళ్ళీ రెడ్డిల వెలమలను అధికారులకు కట్టబెట్టే నేపథ్యం ఉంటుంది. మరి బీసీలు నిజంగా నమ్ముతారా? బీసీలు ఒక పక్కన కుల వివక్ష చూపించుకుంటున్నాయి, ఒక పక్కన మత వివక్ష చూపించుకుంటున్నాయి. అలాంటి సందర్భాల్లో బీసీలకు నిజంగా ఓటేస్తారా? బీసీలు నిజంగా ఎస్సీలకు ఓటేసిన సందర్భాలు ఎక్కడున్నాయి? బీసీలు నిజంగా అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పుకునేటువంటి ఈ వర్గాలు నిజంగా ఎంతవరకు సక్సెస్ అయిపోతాయి? మరి తీర్మానం మల్లన్న మాట్లాడే మాటలు నిజంగా నిజమెంత ఉంది? గతంలో ఎస్సీ సామాజిక వర్గాల న్యాయం చేస్తాను, ఇవాళ నా ఒంటి మీద కూడా ఏది కూడా ఉండదు, ఇవాళ ప్రతి పైసా కూడా ఈ పేదలకు పంచి పెడతాను, ప్రతి బొట్టు కూడా ఈ పేదల కోసం అని చెప్పినటువంటి నేపథ్యంలో ఉన్న నేపథ్యం. మళ్ళీ బీసీ రాగమెత్తుకుంటారు. మరి బీసీ రాగమెత్తుకుంటే బీసీలు నిజంగా ఈయన ఆదరిస్తారా? మరి ఏం జరుగుతుందో అనే నేపథ్యం కూర్చున్నాం. బీసీ పాలిటిక్స్ అయితే మొదలైనటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో.